ఎవరైనా ఒక అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటూ చంప చల్లు మనలాగా కొడతాడు. అదే రియల్ లైఫ్ లో చెప్పాడనుకోండి 100 రూపాయలు పాకెట్ మనీ ఎక్స్ట్రా ఇచ్చి పోనా అన్న పండుగ చేసుకొని అంటారు. మరి ఆ డిఫరెన్స్ ఏంటో మన ముందుకు చూపించడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి భూను తాకినట్టుండే. మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మీకన్నా రాజ్ తరుణ్. రాజ్ తరుణ్. రాకి నీకురా నీ ఫేవరెట్ హీరో ఎవరు? రవణ. నీకు ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో రవి గడ్డ. నిజంగా కామెడీ చేయకూడదండి. తప్ప మీ అందరికి ఒక్కొక్కరు ఫేవరెట్ హీరో ఉన్నారు. బట్ నా ఫేవరెట్ హీరో మై డాడీ. రియల్ లైఫ్ లో నాన్నలు మన రియల్ హీరోస్, కానీ మనకు ఎప్పుడు కూడా రియల్ లైఫ్ లో నాన్నలు నచ్చుతారు, రియల్ లైఫ్ లో నాన్నలు నచ్చరు. రియల్ లైఫ్ లో నాన్నలు హీరోలకు కనబడతారు, రియల్ లైఫ్ లో నాన్నలు విలన్స్ లాగా కనబడతారు. ఫస్ట్ రియల్ లైఫ్ కు రియల్ లైఫ్ కి తేడా ఏంటో చూపిస్తున్నారు. రియల్ లైఫ్ లో ఒక బాబు పుట్టాడు. బాబు పుడితే రియల్ లైఫ్ లో నానా దేవుడా థ్యాంక్స్. అదే రియల్ లైఫ్ లో బాబు పుట్టాడు. ఏమైనా రామయ్య గారు చెప్పండి, మీకు బాబు పుట్టాడు. చాలా ఆనందంగా ఉంది. మనకు బాబు పుట్టాడంట. రియల్ లైఫ్ లో బాబు అంబాడుతున్నాడు అనుకోండి, పాకుతున్నాడు అనుకోండి, అరే వెరీ గుడ్ నా కొడుకు పాకుతున్నాడు అనుకుంటాడు. అదే సినిమాలో డాడీ రామయ్య రాణి అయ్యారా సమయ నా కొడుకు చూడు పాకుతున్నాడు, రేపు పొద్దున దేకుతాడేమో. రియల్ లైఫ్ లో కొడుకు జ్వరం వస్తే నాన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కొడుకు తీసుకొచ్చి ఇంట్లో బట్ట పెడతాడు. అదే సినిమాలో డాడీ కొడుకు జ్వరం వచ్చింది, ఏమైందా కొడుకు, వాడికి జ్వరం వచ్చిందని నా కొడుకు జ్వరం వచ్చింది బాబు లేరా రే నానా చూడరా రే లేరా లేరా అని ఎత్తుకొని పరిగెత్తుతాడు. ఎక్కడికి? హాస్పిటల్ కాదు గుడికి. దేవత ముందు వండుకోబెట్టి నువ్వు దేవుడివేనా, నీకు మహిమలున్నాయా, అయితే నా కొడుకు జ్వరాన్ని తగ్గించు జ్వరాన్ని తగ్గించు టింగ్ జ్వరాన్ని తగ్గించు టింగ్. రియల్ లైఫ్ లో కొడుకు బాగా చదవలేదు, కొడుకు బాగా చదవకపోయేసరికి డాడీ చదువు లేదు శాతం లేదు తీసుకపోయి బర్రెలు గాయబెడతా నేను. సినిమాలు నాన్న నువ్వు చదవకపోతే మనకు ఆస్తి ఉంది, మీ తాతలు సంపాదించిన ఆస్తి ఉందిరా, నాకు మా తాత ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళ తాత ఇచ్చాడు, నేను నీకు ఇస్తాను ఖర్చు పెట్టు ఏం కాదు ఎట్టయితే నువ్వు నాకించేసే మొత్తం. సినిమాలో కొడుకు లవ్ చేస్తున్నాంటే అమ్మాయి ఎలా ఉంటుందిరా చెప్పు నాన్న చెప్పు, ఎలాగైనా సరే పడేయాలి పడేసి మా ఇంటికి తీసుకురావాలి. రియల్ లైఫ్ లో ఏమరా నీ ఫేస్ కు లవ్ చేస్తాను, రేపు పొద్దున్న దాన్ని సినిమాకి తీసుకపోతే ఎవడి పైసలు రా నా పైసలు, దాన్ని బైక్ ఎక్కించుకొని ఊరు మొత్తం గిరగిర తిప్పుతావు ఎవడి పైసలు రా నా పైసలు. నిన్ను నీ అవ్వని చదవడానికే నాకు ఏడ సరిపోతలేదు, ఇక దాన్ని ఎక్కడి నుంచి చదవాలరా. సినిమాలో లైఫ్ లో నాన్న హనీమూన్ పంపిస్తాడు, హనీమూన్కి వెళ్ళి 3 చూసి రాపోండ్రా అని పంపిస్తాడు. ఇక్కడ నాన్న హనీమూన్కి పోవాలా, హనీమూన్ కా నువ్వు నేను మీ అమ్మ కోడలు నలుగురం పోదాంపా. హనీమూన్ కు మీరుందన్న, హనీమూన్ కాదురా తిరుపతికి. రియల్ లైఫ్ లో వచ్చేసి డాడీ అంటాడు నా కొడుకు అన్ని ఇచ్చాను, నా తాత తనలు సంపాదించిన ఆస్తి మొత్తం ఇచ్చాను, వాడు హ్యాపీగా ఉండాలి, సో నేను హిమాలయాలకు వెళ్తాను, వెళ్ళి అక్కడ జీవితం గడిపేస్తానని వెళ్ళిపోతాడు. అదే రియల్ లైఫ్ లో వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తాను. అప్పుడు నాన్న వాళ్ళు ఫీల్ అవుతారు, అయ్యో చిన్నప్పటి నుంచి నా కొడుకుని ఎలా పెంచానే, వాడి చిన్న కష్టం వస్తే నేను ఫీల్ అయ్యానే, బట్ వాడు మమ్మల్ని ఇలా ఉంచాడని లైఫ్ లాంగ్ బాధపడు. సో ఇలా బాధలు పడకుండా మనం కూడా వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో మనం కూడా అలానే చూసుకోవాలనుకుంటూ ఓకే మరి మా ఫెంటాస్టిక్ విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? వై దిస్ కొలవరి సాంగ్ మీద మన సెలబ్రిటీస్ పాడితే ఎలా ఉంటుంది చెప్పండి. మొదటగా అక్కినే నాగేశ్వరరావు గారు పాడితే ఎలా ఉంటుంది? వై దిస్ కొలవరి 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 బూడు బూడు కలరు అదిగో రవిలాగా వైట్, దాని వెనకాలంతా బ్లాక్,
అచ్చే మేకప్ లేకపోద్దు మన శ్రీముఖి లాగద్దు బాచ కలోరి మన సూపర్ స్టార్ కృష్ణ గారు పాడితే ఎలా ఉంటుంది వాయి దిస్ కొలవరి 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 డి టిటి వాయి దిస్ కొలవరి 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 డి టిటిన్ టిటిన్ డిస్టెన్స్ లో మూను 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 కలర్ వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ 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 కలర్ శ్రీముఖి వైట్ ఇస్ కొలవరి 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 కృష్ణరాజు గారిది లక్ష్మి వైట్ ఇస్ కొలవరి కొలవరి డి లక్ష్మి డిస్టెన్స్ లో మూను మూను మూడు కలరు నాలాగా వైట్ దాన్ని గద్దెందుకు రావడానికి గుడ్డలతో నరికేద్దాం వైట్ ని దాని వెనుక బ్లాక్ 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 కలర్ ఇజు నలుపు దాన్ని కూడా కత్తితో వేసేద్దాం దానికి పేదరికం అంట. మరి ఆ పేదరికం స్టోరీస్ ఏంటో మన ముందుకు వచ్చేస్తాడు రాకింగ్ రాకేష్. మీరు ఏ సినిమాలో చూసినా అప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు ఏ సినిమా చూసుకున్నా ఫస్ట్ టైటిల్ నుంచి పేదరికం స్టార్ట్ అయ్యేది. ఎవరన్నా ఒకరు అని చెప్తా. పేదరికంలో ఉండి 5వ తరగతి పాస్ అయ్యి కొడుకు ఇంటికి వస్తే ఒక తల్లి ఒక తండ్రి ఇంట్లో దగ్గుతూ ఉన్న ఒక తాతయ్య ఉంటాడు, కళ్ళు కనిపించిన ఒక అమ్మమ్మ ఉంటది. వాళ్ళ పరిస్థితి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి పేదరికంలో ఉన్నప్పుడు చూద్దాం. అమ్మ ఇంట్లో పొయ్యి గొట్టం పొయ్యి ఉంటది కదా, అది ఉత్తూ ఉంటది. అమ్మా నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. పట్టుకొని పైకి లేపు. ఏమన్నా? నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. ఏమన్నా బాబు? నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. మళ్ళీ చెప్పు. చెప్పా 5వ తరగతి శ్రీముఖి నా కొడుకు పాస్ అవ్వలేదన్నావుగా, నా పేరు నిలబెట్టాడమ్మా. నాన్న రియాక్షన్ ఎలా ఉంటది పేదరికంలో ఉన్న నాన్న? నానా చెప్పు. నానా నేను 5వ తరగతి పాస్ అయ్యాను నానా. నిజమా నాన్న? అబద్ధం నానా. ఒక్కసారి రా నాన్న, మన కులదైవానికి దండం పెట్టుకో నాన్న. 5వ తరగతి బాబు 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 అయ్యా. ఇదే ఇంట్లో ముసలోళ్ళు. అమ్మమ్మ మంచం మీద ఉంది, టాబ్లెట్లు వేసుకొని ఇప్పుడే పడుకు. అమ్మమ్మ ఎవర్రా? మీ మన్మన్ని. ఆ మనవడ ఏంటి ఏం తెచ్చావు చెప్పు. నేను 5వ తరగతి పాస్ అయినా అమ్మమ్మ. ఏమన్నావు బాబు? నేను 5వ తరగతి పాస్ అయినామమ్మ. 5వ తరగతి పాస్ అయ్యా. మా నాయనే బాబు, మీ నాన్నకి మంచి రోజులు వచ్చాయి బాబు. ఇప్పుడు ఏమన్నా చెడ్డ రోజులు ఉన్నాయా? మతి మార్పు ఉన్న పేదరికంలో ఉన్న తాతయ్య. తాతయ్య నేను 5వ తరగతి పాస్ అయ్యాను తాతయ్య. ఇంతకు నువ్వు ఎవరు నాయనా? నేను మా అన్మండి. ఏం పేరు? దేవుడు. దేవుడు. ఎన్నో మనవడి? 2వ మన్మండి. గాడిది. మొదటి మనవాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే రెండో తరగతి పాస్ అవ్వాలరా? ఎరా గాడిది? నేను గాడిద అయినప్పుడు నువ్వు కూడా గాడిది అవుతావు తాత. అమ్మా నువ్వు పంచలేస్తున్నారు. 5వ తరగతి పాస్ అయ్యాను తాత. 5 నువ్వు నన్ను ఎత్తుకోగా నువ్వు నా మీద తిరగలేదు నాయన, రౌండ్ తిప్పు నాయన. సో ఇలా ఉంటది పేదరికం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ. సూపర్. నీటిలో
సముద్రంలో రాకేష్ ఈదుతుండగా పడవ పాడైపోయింది, చచ్చిపోతున్న భయంతో ఒక పడవను వాడుకొని బతికిపోయిన రాకేష్ ఒకసారి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తారు? మనం ఎగ్జాక్ట్ డిన్నర్ టైం లో కూర్చోగానే ఆ. పెనాయిల్ యాడ్స్ వస్తాయి. అవి ఎలా ఉంటాయి ఫన్నీగా? హోయ్ మిత్రమా, నా పేరు జాన్. హాయ్, నా పేరు టిన్ని. ఇంతకు ముందు పొట్టిగా నిగనిలాడుతూ చాలా బక్కగా ఉండేవాడిని. ఒకసారి మేము సాధారణంగా ఏం చేసామంటే మా టాయిలెట్ లో వెంటనే తెలుపుదనం లేదని చెప్పేసి మాకు విరోచనాలు, వైరస్ ఏం చేయాలో అర్థమే కావట్లేదు. వావ్ జాన్, నేను ఒక రోజు వెంటనే టీవీ ఆన్ చేశాను, అంతే తెలియని పెనాల్ యాడ్. ఇప్పుడు మా తెల్లగా అన్నం ఉండటానికి గల కారణం పెనా. మా పల్లెలో నిగనిగలాడుతున్నాయంటే దానికి కారణం పెనా. ఓ సోదరులారా, మిత్రులారా, వెంటనే మీరు కూడా తెచ్చి వాడండి. ఇప్పుడు శ్రీమికు కూడా తెల్లగా ఉండడానికి గల కారణం పెనా. ఇప్పుడు మన పటా స్టేజ్ మీదకి రాబోతున్న కమిడియన్ ఎవరంటే ఆయన ఎవరో కపిల్ శర్మతో పోల్చారంట. అప్పటి నుంచి అదే ఫీలింగ్ లో ఓవర్ యాక్షన్ తో బతికిస్తున్నాడు. మరి ఆయన సంగతి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ గడప్ సీను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నేను టకా టకా అని అడుగుతా, మీరు టపీ టపీ అని ఆన్సర్ చెప్తాను. టపి 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 నేను టకా టకా అనలేదు కదా, టకా టకా టపీ టపీ టకా టకా. టపీ టపీ. ఓకే, కామెడీ చేస్తే ఇప్పుడు సీరియస్కి వెళ్ళిపోతా. వడదెబ్బ తగిలినప్పుడు మనిషి ఏం చేయాలి? కళ్ళు తిరిగి పడిపోవాలి. కాదు, వడని చట్నీలో అంచుకొని తినాలి. సూపర్ రా, సూపర్ రా. ఒక లెక్చరర్ కి బాగా కోపం, తెలుగు లెక్చరర్. కూర్చో, లోపల వచ్చి కూర్చో. ఎంత ఎందుకన్నా వచ్చావు లోపలికి? నువ్వు పీరియడ్ అవుతుంటే మధ్యలో వచ్చి ఎలా సార్ అని ఇంగ్లీష్ అడుగుతావే. ఇలా ఉండే లెక్చరర్ కి మన ఎవరో దేవుడు వచ్చాడు కిందక. అలా అంటాడు, సార్ ఈ రోజు నా బర్త్డే సార్ అని చెప్పి ఒక స్వీట్ ఇచ్చాడు. స్వీట్ లో టక్కం బుక్కం వేసి ఇచ్చాడు. సార్ గారు, తెలుగు లెక్చరర్ గారు లెసన్ చెప్తున్నారు. ఒక రాజు ఒక రాణి కథ చెప్తారు అనమాట. స్వీట్ లో ఏమేసాడు? మస్క్ అనేసి ఒక టాబ్లెట్ వేసాడు. దాని వల్ల ఏమవుతుందంటే లోపల మొత్తం దేవేసి ఫుట్బాల్ వదిలేస్తుంది అనమాట. స్వీట్ తినేశాడు, లెసన్ స్టార్ట్ చేశాడు. ఆ రోజున రాజు రాణిని గాఢంగా ప్రేమించి అరణ్యాలకు ప్రయాణించాడు. ఎలా ప్రయాణించాడంటే, రాణి రాణి ఎక్కడ ఆ రాణి యొక్క మదిని గెలుచుకోవడం కోసం రాజు అరణ్యాలంటే వెళ్తూ 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 సార్ ఏమైంది సార్? మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏం లేదు నాన్న, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు, బాగా నీరసపడిపోతాను. ఇలా లెక్చరర్లు బాగా ఏడిపించే స్టూడెంట్స్ ఉంటారు మా దేవుళ్ళలాగా. మన నోకియా ట్యూన్ అందరికి గుర్తుందా? ఈ ట్యూన్ ని మన యాక్టర్లు గాని వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాయిస్ లోనే మోగితే ఎలా ఉంటుంది? ఓకే, ట్యూన్స్ సూపర్. ఇప్పుడు నా వాయిస్ లో ఈ ట్యూన్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మోగితే ఎలా ఉంటుంది? చిరంజీవి గారి ఇంట్లో యాజ్ ఇట్ ఇస్ సేమ్ ట్యూన్. యాజ్ ఇట్ ఈజ్ మన కృష్ణరాజు గారి ఇంట్లో అదే ప్రభాస్ గారి ఇంట్లో సేమ్ యాజ్ సెలబ్రిటీస్ ట్యూన్స్ అంటే ఇలా ఉంటది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతుంది. వాల్ పోస్టర్ ఒక వాల్ కి అతికిపోయి ఉంటది. అది అతికించేటప్పుడు ఎలా ఉంటది అంటే, ఇంత మైదా పిండి తీసుకొచ్చి రాసి ఇలా అంటిస్తాం మెత్తగా. ఇదిగో ఇలా ఉంటుంది మెత్తగా. 2 రోజుల తర్వాత ఇలా ఉండేది ఎండుతో ఉంటది. దాని మీద సిల్క్స్ మీద కానీ మొమ్మ కానీ మంచి పోస్టర్ అలా ఉంది. మా రాకేష్ లో అంటాడు, ఆ వీధిలో వెళ్తున్నాడు, ఆ పోస్టర్ చూసినప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో అర్థం కావట్లేదు. జనాలందరూ చూసారు లేదంటూ చూస్తాడు, ఎవరు చూడలేదు కదా. చూశాడు కదా, ఊరికొచ్చు కదా, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కరెక్ట్ 11 గంటలకి, రాత్రి 11 గంటలకు వచ్చాడు. పోస్టర్ కట్ చేసి తీసుకెళ్ళి దగ్గర
వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది కాగితం ఏం చేస్తాం పాపం వర్షాకాలం ఫస్ట్ ఒక చుక్క ఇలా పడుతుంది దియ్యని వస్తుంది వర్షాకాలం స్టార్ట్ అయిందని టెన్షన్ దానికి చొక్క వస్తుంది తుప్పుక్ అని పడింది ఇంకా 4 చుక్కలు 100 చుక్కలు 1000 చుక్కలు పడింది 1000 చుక్కలు పడగానే మొత్తం మైదా మొత్తం యాజ్ ఫస్ట్ లో ఎలా ఉంది మెత్తగా అయిపోయింది పోస్టర్ మొత్తం ఇలా అయిపోయింది అలాగా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా ఓకే మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఊర్లలో పలకరింపులు ఎలా ఉంటాయి? రవిలు అంటాడు హైదరాబాద్ లో బాగా సంపాదించాడు రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు వావ్ రవి రోజుకి 1,00,000 వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు ఇప్పుడు బాగా పేరు వచ్చింది కదా పేరు రాగానే ఈ చెస్ట్ పైకి వచ్చింది తిప్పు తిప్పుకుంటూ వెళ్తున్నాడు వెళ్తా ఉంటే ఎక్కడో పొలం గట్లో పని చేసుకుంటాడు ముసలు ఉడుపుడుతున్నప్పుడు కరెక్ట్గా చూశాడు రవి రవి అన్నాడు ఊర్లోకి వెళ్ళాడు ఊర్లో మరి ఒక సైకోలు ఉంటారు అనమాట వాళ్ళు బయటికి కనిపించరు మాటలో తెలుస్తుంది పంచి కట్టుకొని చుట్టేసుకొని యారా రావే ఎలా ఉన్నారా బాగున్నానండి లేచిపోయి వేసుకున్నా అంట ఏముండదు ఆడికి ఏంటంటే ప్రతిది పుల్ల పెట్టాలి ప్రతిది రోమర్ కావాలి ఆడికి ఇలా ఉంటది అనమాట అదే ఊర్లో ఒక గే ఉన్నాడు ఊర్లో ఒక గే ఉన్నాడు రవి కనిపించుకొని ఎలా ఉన్నా హైదరాబాద్ బాగుందా బాగా సంపాదిస్తారంటగా మీరేమనుకున్నారు ఏమనుకున్నారు లోపల ఒకటి ఉంటుంది మనకి మంచి వెళ్ళమంటే అటే వెళ్తాం మనం అవినాష్ మళ్ళీ యాజ్ యూజువల్ ముక్కు మీద డిపెండ్ అయ్యి వస్తున్నాడు గట్టిగా చెప్పట్లు ముక్కు అవినాష్ కి ఒక ట్రైన్ దాని ట్రైన్ ఫీలింగ్స్ ఉంటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది మార్నింగ్ 6 o'clock ప్లాట్ఫామ్ కి వచ్చిన ట్రైన్ దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్ చలికాలంగా చలిస్తుంది కాదు వెనకాల నుంచి బొగ్గు మంటలు వేస్తారు అందుకే 100 మంది వచ్చి ఎక్కినప్పుడు దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇంకో 200 మంది వచ్చారు ఇంకో 1000 మంది వచ్చారు అందరూ వచ్చేసారు అక్కడ నుంచి పటాస్ ప్రకాశ్ అప్పరా వస్తున్నారు అరే మీరు ఎక్కే ట్రైన్ కాదు రే వెళ్ళాను అరే అరే రే దండం పెడతారు రే అరే స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అరే వాళ్ళు వస్తున్నారు ట్రైన్ లోపల ఎంటర్ అయిన తర్వాత వాష్ బేసిన్ ఉంటుంది మిర్రర్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఒక అమ్మాయి కింద ఉంది ఫ్యాన్ కింద అమ్మాయికి గాలి ఇస్తుంది ఎలా ఇస్తుందంటే అమ్మాయి వెళ్ళిపోయింది అబ్బాయి వచ్చాడు అమ్మాయి వచ్చినప్పుడు వాష్ బేసిన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఉమ్మే 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 అన్న తర్వాత అప్పర వచ్చాడు వీడేంటి ఇలా వచ్చాడు నీకు అవసరం నువ్వు మొహం కడుక్కోకుండా అలా ఉంటారు రే దరిద్రుడా వద్దురా బాబాయ్ అన్ని నోట్లో చేసుకున్నాడు అనగా రే వద్దురా రే దండం పెడతారా బాబు అప్పరా అంటే అదే మన బస్ లో మీరు కాలేజ్ లో బస్ లో జర్నీ చేస్తుంటారు కొన్ని కాలేజ్ బస్సు ఎలా ఉంటాయంటే మామూలుగా బస్సు ఇలా షేప్ ఉంటుంది కొన్ని కాలేజ్ బస్సు ఇలా ఉంటాయి ఎందుకు చెప్పండి అబ్బాయిలు ఫుట్ బోర్డింగ్ చేసి 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 దాని నడి మొత్తం వంగిపోయింది ఫ్రెష్ గా వచ్చేసింది బస్సు డ్రైవర్ వచ్చాడు కండక్టర్ ఏం చేస్తారంటే మామూలుగా ఉన్నాడు ఓ విజిల్ పెట్టుకోవచ్చు కదా దాన్ని ఇది ఉంటుంది కదా బ్యాక్ అప్పుడు దాని ఎక్స్ప్లెయిన్ ఉంటుంది రోజు నా ముడ్డి మీద కొడుతున్నాడు అబ్బాయిలు ఫుట్ బోర్డింగ్ చేస్తారు మెట్లు ఎక్స్ప్లెయిన్ ఉంటుంటే మెట్లు ఉంటాయి ఫస్ట్ ఒక ఇద్దరు నిల్చుంటారు రిలాక్స్ ఒక ముగ్గురు నిల్చున్నారు రిలాక్స్ 10 మంది వచ్చారు రిలాక్స్ 20 మంది వచ్చారు
ఇది రోడ్ కదా, రోడ్ బస్ మధ్యలో రాడ్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వచ్చి ఇలా పట్టుకుంది, పట్టుకోమని రాడ్ ఫీలింగ్. సడన్ బ్రేక్ వేసిన తర్వాత అమ్మాయి, అప్పుడు రాడు. సూపర్. మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? క్రికెట్ ఆడేటప్పుడు చీర్ గర్ల్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఆ రోజు క్రికెట్ ఆడడానికి చిరుగల్స్ రాలేదు. చిరుగల్స్ రాకుంటే మన అప్పారావు గారిని, రచ్చరవిని, గెటప్ శ్రీని పెట్టారు అక్కడ. వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ అప్పారావు వచ్చారు, మన గెటప్ శ్రీని వచ్చాడు. మన యువరాజు 6 బాల్ 6 కొట్టాడు, 6 కొట్టాడు. అప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఒక ముగ్గురి ఒక్కొక్కరి. మన రామ్ ప్రసాద్ మళ్ళీ రవిని టార్గెట్ చేస్తూ వచ్చేస్తున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆట రామ్ ప్రసాద్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఏ కాలేజ్? అందరూ హ్యాపీనా? హ్యాపీ. ఏరా అందరూ నవ్వుతున్నారు, నువ్వేరా డల్గున్నావు? అదేం లేదన్న. ఏం లేదేంట్రా, సేమేరా డల్గున్నాను, నీ ఫేస్ చూసి తెలిసిపోతుంది రా. ఏమైందిరా డల్గున్నావు? ఏం కాలేదన్న, ఫైన్. ఫైన్ కట్టినంట. ఏదైంది? ఏనా పర్సనల్ ప్రాబ్లం ఏనా? లవర్ బ్రేకప్ చెప్పిందన్న. లవ్ బ్రేకప్ అయిపోయిందా? ఇంతదానికేనా? లవ్ బ్రేకప్ అయిపోతే హ్యాపీ పార్టీ చేసుకోవాలి కానీ మరి రవిగాళ్ళకి ఎలా ఉంటావేంట్రా? ఎందుకు ఈ ప్రాబ్లం? ఏమైనా గొడవ అయిందా? ఏం లేదన్న. ఏనా గిఫ్ట్లు ఏమైనా ఇవ్వలేదని చెప్పి ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసిందా? అలాంటిది ఏం లేదు. ఎవరు లేని టైం చూసి అమ్మాయిని ఏం చేసావా? ఏం చేయలేదా? చేయలేదు. ఏం చేయలేదు అస్సలేం. అందుకే వదిలేసి ఉండదు ఏం చేయలేదని. మనోడు ఎప్పుడు ఫెస్టివల్ అయినా అమ్మాయి ఇంటికి వెళ్తుంటాడట. మొన్న ఉగాదికి వెళ్ళాడట. వెళ్ళి నాకు కొంచెం ఉగాది పచ్చడి పెట్టవా అన్నాడట. సరే అమ్మాయి పండగ వచ్చిందని చెప్పి ఉగాది పచ్చడి పెట్టిందట. అలాగే వినాయక చవితికి వెళ్ళాడట. వినాయక చవితికి వెళ్తే ఉండ్రాలు పెట్టిందట. సరే బాగానే ఉందట. అలాగే రాఖీ పండుగకి వెళ్ళి రాఖీ కట్టమన్నాడట. సో లవ్ గురించి తీసుకుందాం అంటే ముందుగా లవ్ గురి ఎవరంటే మా రవి అండి. రవికి అందరూ ఒకసారి దండం పెట్టుకుంటే లవ్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అసలు ఎలా ట్రాప్ చేయాలి, అమ్మాయిల దగ్గర ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలో రవిని చూసి నేర్చుకున్నానండి. ఏం మాడుతున్నావురా? ఏం మాడుతున్నాయట్రా? నీ స్టోరీ చెప్తాను వినండి. ఇప్పుడు రవికి గర్ల్ ఫ్రెండ్ ఉందండి, తన పేరు దివ్య. సో అమ్మాయి బర్త్డే అయింది. అమ్మాయి ఫోన్ చేసి, రవి ఏంటి రవి నువ్వు నా బర్త్డే రోజు ఇంకా రాపోవడం అంటే, వస్తున్నాను డార్లింగ్, నీకు బర్త్డే కదా, డైమండ్ రింగ్ తేవాలి, నీకు బొకే తేవాలి, నీకు గిఫ్ట్ కొనాలి. పార్క్ లో వెయిట్ చేస్తుంది. 1 hour అయింది, 2 hours అయింది రాలేదు. సరే బయలుదేరి వచ్చాడు. ఏమి ఎంత లేట్ అంటే ఏం చేస్తాం, వచ్చిన దానిలో ఫుల్ ట్రాఫిక్ జామ్, సిగ్నల్ పడిపోయింది. అక్కడి నుంచి పంజాగుట్టలో సిగ్నల్, మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశా. వాడిని హాస్పిటల్ జాయిన్ చేసి మళ్ళీ నీ దగ్గరకు వస్తుంటే దారిలో పెద్ద గొడవ అవుతుంది ఫంక్షన్ హాల్లో. సరే ఏంటో గొడవ చేస్తే గొడవ సెట్ చేసి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సరే అన్నీ ఓకే కదా, అన్నీ ఓకే, ఎందుకు గిఫ్ట్ అయితే అడిగింది. అంటే వస్తున్న దారిలో సిగ్నల్ ఉంది కదా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, ఒక చిన్న అమ్మాయి వచ్చి రవి రూపాయి ఇవ్వని అడిగింది. అప్పుడు అమ్మాయి అడిగింది నీ పేరు ఏం పేరు అని. ఆ అమ్మాయి పేరు దివ్య, సేమ్ నీ పేరే పెట్టుకుంది. అందుకనే జాలేసి నీకు తెచ్చిన గిఫ్ట్ అమ్మాయికి ఇస్తాను. అవునా, మరి బొకే ఏది? నీకు కింద చెప్పే కదా దారిలో యాక్సిడెంట్ అయిందని. అండ్ యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ జాయిన్ చేశాను. వాళ్ళ ఆవిడ పేరు కూడా దివ్య అనట. ఆవిడ దివ్య 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 కలిస్తుంటే ఆ బొకే గెట్ వెల్ సూన్ అని చెప్పి నువ్వు ఇచ్చాను, ఇచ్చేసా. సర్లే కానీ రింగ్ ఏమైంది? అక్కడి నుంచి వస్తుందా గొడవ అని చెప్పాను కదా ఫంక్షన్ హాల్లో. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యని చెప్పి రింగ్ లేదని గొడవ ఆడుకుంటున్నారు. ఆ రింగ్ పట్టుకు వాళ్ళకి ఇచ్చేసా. అమ్మాయి పేరు?
అమ్మాయి పేరు కూడా దివ్యే. సరే పెళ్లి విషయం వచ్చేసరికి ఆ అమ్మాయి వచ్చింది. రవి చెప్పు దివ్య. అదే ఇంట్లో మ్యారేజ్ అది అంటున్నారు, ఎప్పుడు చేసుకుంటావు అన్నాడు. మ్యారేజా? చేసుకుందాం దివ్య, చేసుకుందాం. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఇంట్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన నాన్న, ఇంట్లో చెల్లి ఇంకా పెళ్లి కాలే, కనిపించడం అందరినీ గోకేస్తుంది. మనకివే వద్దు, పదా నీకు పెళ్ళి ఎక్కడ కావాలి, పద పెళ్లి చేసుకుంటా. వద్దురా బాబు ఇప్పుడేం పెళ్ళి వద్దు, నీ ప్రాబ్లమ్స్ అని అయిపోయి చేసుకుంటాను. ఇలా ఎమోషన్ తప్పించుకుంటారండి, అక్కడ ఏం ఉండదు. పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు అంటారు కదా. మనోడు చేసుకునేవాడు, అమ్మాయిని కూడా చేసుకునేవాడు. ఆ అమ్మాయి వస్తుంది, రవి ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మరి ఇంత ఏజ్ వచ్చింది కదా, మరి ఇంక నేను చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు నువ్వు అలాగే చేసుకోరు కదా. చేసుకో దివ్య, నువ్వు చేసుకో, ఏం పర్లేదు. నువ్వు చేసుకున్న తర్వాత నేను ఊరేసుకుంటాను. అక్కడ ఊరేసుకున్నప్పుడు ఒక్కసారి లాస్ట్ లో అప్పుడు వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపో, చాలు. సో ఫైనల్ గా వచ్చేసరికి ఇంకా 30 years 50 years వచ్చానండి. మళ్ళీ అమ్మాయి వచ్చింది, రవి నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా రవి? ఓసి నీ ముసలిదాన్ని ఇంకా చేసుకోలేదా, నేను ఎప్పుడో చేసుకున్నానే. మరి మా ఆటో రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తిన్న తర్వాత బిల్ పే చేసేటప్పుడు ఫ్రెండ్స్ చేసే డ్రామాలు ఏంటి? చాలా మంది కలిసాం కదా. నేను పాటిస్తాను. లేదు నేను పాటిస్తాను. సార్ నేను పాటిస్తున్నా. నేను ఇస్తాను. నేను ఇస్తారా? బేరర్ వచ్చాడు, ముందు ఆర్డర్ ఇచ్చాను. 150 ఉంది నా దగ్గర. 70 రూపాయలు ఇక్కడ. నేను పరిస్థితి ఎస్ సార్, వాట్ ఈస్ యువర్ ఆర్డర్ సార్? 3 చికెన్ బిర్యానీ, 5 వెజ్ బిర్యానీ. ఈ 3 అన్ని క్యాన్సిల్ చేసేయండి, కొత్త ఆర్డర్ చెప్తాను మళ్ళీ. ఓకే సార్. చికెన్ 65, చికెన్ లాలీపాప్, చికెన్ పాప్కార్న్, మటన్ 45 అండ్ 25. వరే లాస్ట్ లో ఐస్ క్రీమ్. సార్ ఫుడ్ ఇస్ రెడీ. నువ్వు తినవు కదరా, నువ్వు తినవుగా. అబ్బా ఎన్ని రోజులైంది అలా కలిసి తిని అందరం. ఒక్క నిమిషం, నా దగ్గర పిన్ ఉంది. సార్ దిస్ ఇస్ యువర్ బిల్ సార్. హలో ఏంట్రా వచ్చేస్తున్నా 10 minutes లో వచ్చేస్తున్నా. అరే ఎక్కడికి వెళ్తున్నావ్? ఏం లేదు మా ఫ్రెండ్ హలో నేను వచ్చేస్తాను. బిల్ ఓకే బాత్రూమ్ రావాలా? అయ్యా ఓకే 1 2 2 వస్తాను. ఓకే రైట్ ఓకే. సార్ ఇప్పుడు మీ హోటల్లో బిల్ కట్టకపోతే ఏం చేస్తారు సార్? ఏం లేదండి, ఉన్న మరుగుదొడ్లన్నీ కడిగిస్తాం అంతే. మొత్తం రఫ్ గా ఎన్ని మరుగుదొడ్లు ఉంటాయి సార్ మనకి? 8 bathrooms. 8 బాత్రూమ్స్ రఫ్ గా కట్టడానికి ఎంత పడుతుంది సార్? 8 బాత్రూమ్ కట్టడానికి మినిమం 2 days. మినిమం 2 days. సరే 2 days నేను కడిగి వెళ్ళిపోతాను సార్. పెళ్లిలో పలకరింపులు అప్పగింతలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫిడెల్ ఫనీ. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా పెళ్లికి వెళ్ళి ఏం చేస్తుంటారు మీరు? పెళ్లి కొడుకు వాళ్ళ తమ్మునికి లైన్ ఏనికి వెళ్తారు. ఇంకా పెళ్లి కొడుకుని సెట్ చేసుకోవడానికి. పెళ్లిలో ఎవరెవరు ఉంటారు? పెళ్లిలో వడ్డే నవీను, తన ఏం పేర్రా? మహేశ్వరి. సరే డైరెక్ట్ పెళ్లిలోకి వెళ్దాం. పెళ్లి అనంలో ఎట్లుంటది అంటే కృష్ణవంశీ సెట్ చేస్తారు ఎట్లుంటది అట్లుంటది. అందరు బాబాయిలు పిన్నులు చెల్లు అందరూ ఉంటారు కదా. ఇక్కడ కూడా అంతే, ఎంత ప్రేమ వాళ్ళకి పోస్తా పోతారు ఇట్లా. వదిన ఎట్లుండే బాగున్నావానే, అబ్బా భలేగున్నా వదిన, ఎన్ని రోజులు అయిపోయిందో. ఎన్ని పైన పుట్టారా లోన్లో ఉంటారా వదిన, ఎంత మంది. అబ్బా శారీ ఎంత అయిందే? సారీ ఇది 20,000. దీని మోకం కోటిలో ఉంటుంది, 20 రూపాయలు అయింది. ఇక ఇదంతా అయిపోయింది. పలకరింపులు అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ పన్నీర్ చల్లుతారు అమ్మాయిలు. ఎంత స్టైల్గా ఉంటారంటే ఓణీలు కట్టుకొని కొంచెం లైట్ ఇట్లా ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా ఇట్లుంటారు. ఈ పన్నీరు ఇట్లా పెట్టుకొని అబ్బా బాయ్స్ వస్తున్నారు, రెడీ చేసుకో బాయ్స్. అబ్బా ఇక బాయ్స్ వస్తే ఈ పన్నీర్ పట్టుకొని అబ్బా అబ్బా ఇక ముసలోళ్ళు వస్తారు. ముసలోళ్ళు ఎట్టుంటారు అంటే ముసలోళ్ళు ఓ పిల్ల చల్లవానే, ఓ 4 గంటలకు చల్లుతుంది ఇది, మనకెంత చల్లుతుంది అరే చల్ల. తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం భోజనాలకు వెళ్తామండి. బఫే సిస్టమ్ ఎట్లుంటదంటే అక్కడెక్కడో లైన్ ఉంటది,
అక్కడ ఎవడు పోయినా అడుక్కునేవాడు అవుతాడు. కోటీశ్వరుడు అని ఎవడో ఇట్లా పట్టుకుని అమ్మా అమ్మా ఇక వడ్డించినోడు వాడేది పెద్ద పైలు అన్నట్టు వీడేడు అడుక్కునేవాడు లాగా నడు హే. సరే ఈ ప్లేట్ పట్టుకొని మంచినీళ్ళ పోవాలి. ఆ మంచినీళ్ళు ఎక్కడున్నా తెలియదు వీడికి. ప్లేట్ పట్టుకొని అడుక్కున్నాడు సార్ వాటర్ ఎలా సార్ వాటర్ ఎక్కడ ఇక వాటర్ ఇట్లా పట్టుకోవాలి. ఈ చెత్త ఇదేమో ఎంగిల్ చెయ్యి, ఇదేమో ఇది ఎట్లా పట్టుకుంటాడు కట్ చేసి ఈ చేయి పట్టుకొని తాగేసి చూసిందా ఈ గ్లాస్ కింద పెడతాడు, దాని మీద సపోర్ట్ పెట్టి ఇట్లా పెట్టుకుంటాడు. ఐడియా ఇచ్చిన మీకు, ఇట్లా తినండి. ఇవన్నీ కాదండి, లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది. అప్పగింతలు ఎట్లుంటాయంటే మొన్న ఒక పెళ్లికి పోయినా, పెళ్లి కొడుకు సచ్చిందో పెళ్లి కూతురు సచ్చిందో అనుకున్నా, అప్పుడే పోతాడు అమ్మంటుంది. ఫస్ట్ అమ్మ ఎడుతుంది, ఎట్లా బిడ్డ ఎంత మంచిగుండదని, బిడ్డ చిన్నప్పటి నుంచి బిడ్డకి ఏం తింటా రాదు, బిడ్డ చిన్నప్పుడు అన్నం తినదు, నేను కుక్కి 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 పెట్టాను. సరే అని వెళ్దామని తీసుకుపోతుంటాడు పెళ్లి కొడుకు. మళ్ళీ వెళ్తుంది, డాడీ డాడీ సైలెంట్ గా డాడీ ఏం ఏడొక డాడీ మళ్ళీ రేపు వచ్చేట్టుగా ఏడుపులేదు జలుబు చేసిన మొత్తం. అయిపోయింది, అప్పగింతలు అయిపోయినాయి. అన్న వస్తాడు, అన్న వచ్చేసి పోతున్నావు అమ్మ బా ఎరా ఇదిగో మా చెల్లెంటే నాకు పానం, ఇంతవరకు నేను చేయలే, మా అమ్మ చేయలే, మా నాన్న చేయలే. నువ్వు చేయొస్తే చేతులు ఎరగొడతా. ఇవన్నీ అయిపోయింది. కారులో అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఊరి పొరిమేనల్లో ఒకడు చూస్తున్నాడు, ఎవడీడు బాయ్ ఫ్రెండ్ గాడు. ఆడు ఇటు చూస్తానని వాడు కూడా పెళ్లి కూడా చూస్తున్నా బాయ్. ఓకే, మరి మా ఫిడేల్ ఫనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ ఎలా తింటారు? ఇక ఫస్ట్ పుల్ల ఐస్ క్రీమ్ ఎట్లా తింటారు? వాడు ఇక ఈ రౌండ్ ఐస్ క్రీమ్ ఉంటుంది, దాన్ని నోట్లో పెట్టుకొని ఒకసారి తిండ కింద పడుతుంది. ఈడు పోనిస్తాడా? ఇలా కప్ ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా తింటారు? ఇది తీస్తారు, కవర్ తీసి పడేస్తారా? ఈడు మొదలు పెడతాడు, ఫస్ట్ ఒక ఏళ్ళు పెడతాడు. పోడా కారుతాంది కారుతాంది కారుతాంది. బాబు ఆ కాలు మీద పడిపోయింది, కాలు మీద. అబ్బని అదే 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 ఫన్నీగా నాకు ఐస్ క్రీమ్ అయిపో చిన్న అదే ఐస్ క్రీమ్ ఎంత పుల్లగత్తాంది. పుల్ల కొట్టంగా పుల్లగా ఉప్పు పత్తాంది. ఒక్క నిమిషం ఆడు తిరుగు. ఐస్ క్రీమ్ కాదు నా చీవి అంటున్నాను. పటాన్ స్టేజ్ ని రచ్చ లేపడానికి రాబోతున్నారు రచ్చ రవి అండ్ ఆసమ్ అప్పి. ఐఎమ్ నాట్ అండ్ స్వీటీ ఆల్సో. లోకల్లో ఏమన్నారండి,
అందాన్ని చూడమని చూసి చెప్పారు. 1 సెకండ్ చూసి వస్తా. చూడాల్సింది అందాన్ని దూరం నుంచి. నువ్వు వెళ్ళిపో. పంజాబ్ హోటల్ చూడు. భార్యాభర్తల తర్వాత బాగా కామెడీ జనరేట్ అయ్యేది అత్తా కోడల మధ్య. మనం అక్కడికే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ రోజు టాపిక్ అత్తా కోడలు. ఎస్. ముందు అత్తెవరు కోడలు ఎవరు డిసైడ్ అవ్వండి. నేను కోడల్ని. అత్త కోడల స్టోరీ ఎలా ఉంటది అంటే, కొత్తలంతా మన కొత్త బండి కొనుక్కున్నప్పుడు, ఇంట్లో కొత్త చీపురు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటది, నేను ఉరుస్తా అంటారు. అమ్మా ఏంటది? బంగారు తల్లి అత్తయ్య ఏం చేస్తున్నావు అమ్మా? ఇప్పటి వరకు ఊడ్చాను, ఇప్పుడేమో తడిగుట్ట పెడుతున్నాను అత్తయ్య. ఏ ఇంట్లో మనుషులంతా చచ్చిపోయారా? పనులందరూ ఎందుకు ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు అత్తయ్య? ఈ అత్తయ్య చచ్చిపోయింది అనుకున్నావు అత్తయ్య అమంగళము ప్రతిహతమగ్గాక. ఏంటత్తయ్య ఉదయాన్ని అంత మాట అన్నారు? మరి లేకపోతే మీ అమ్మ నాన్న చూస్తే, అయ్యో నా కూతురిని రాసి రంపాన పెడుతున్నారే, దాని కూతురు అలా చేసి అనుకుంటారా లేదా? అత్తయ్య నువ్వెంత మంచిదానం అత్తయ్య. లోకంలో అత్తలందరూ కూడా రాచి రంపాన పెడతారంటారు, కానీ మా అత్తలా కాదు. అయినా అత్త నువ్వు అత్తవు కాదు, మరి అత్తమ్మవి. ఆరు నెలల తర్వాత స్వాతి అత్తయ్య ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నాను అత్తయ్య. టీవీ చూస్తున్నావా? అవునత్తయ్య. పనంతా పాత్ర పెట్టి టీవీ చూస్తున్నావా ఇక్కడ? అవి సత్తిగాడు చేస్తాడుగా. ఏ మన ఇంట్లో పని మనం చేసుకుంటే అరిగిపోతావా తరిగిపోతావా? ఈ కోడలు ఉన్నారు చూసినావా బాబు? లోకం మీద నీరే ఉన్నది కోడలు. అబ్బా, మరి లేకపోతే పని అంతా పెట్టాట టీవీ చూస్తున్నట్ట. టీవీ అసలు నీ అయ్యా నాగంటే పంపినారు నేను. అత్తయ్య ఇప్పుడు అత్తయ్య సైలెంట్ గా ఉండే ఒక డైలాగ్ ఉంది నాకు. ఇప్పుడు కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాడు. అప్పటిదాకా ఖాళీగా ఉన్న అమ్మ కూడా కొడుకుని చూసి డైలాగ్ స్టార్ట్ చేసింది. అమ్మా అమ్మా చనిపోవడం ఏమిటమ్మా, నా బంగారు తల్లి. నువ్వు అని చల్లగుండాలి, నేనే ఒకరికన్నా పోతా చచ్చిపోతా. అమ్మా ఉందమ్మా, ఇంకా డైలాగ్ ఉందమ్మా. అరే ఇప్పుడు నేను అన్న మాటల ప్రకారం పెట్టి దాన్ని గోసపుచ్చుకోవడానికి అత్త మాటలను కొట్టించింది తిట్టించిందని ఇప్పుడు దాన్ని బెల్ట్ దాన్ని కొట్టి ఊరేసి చంపుతామైంది. ఊరుకో అమ్మా, దాన్ని కొట్టడం కాదు నరికి పోగులు పెడతా స్వాతి. లేకపోతే అత్త జోలికి అత్త దేవతన్నా. అత్త కొడులు గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? కొడుకు అనేవాడు మల్లెపూలను కూడా దొంగతనంగా పట్టుకపోయింది అనుకో, ఏం పట్టుకపోయిండో, నా కొడుకు ఏదో పట్టుకపోతాడు నాకు ఇవ్వకుండా అని దానికే గొడవ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిలికి చిలికి గాలివాన్ ఎలాగవుతుందో కమెంట్స్. ఓకే వసే కొడలా ఏం చేస్తాను? బకెట్ తీసి పక్కన పెట్టు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ బకెట్ నువ్వు పక్కన పెట్టలేవా? ఏందే అత్తకు సమాధానం చెప్తాను వెందే లేకిడిదానా? ఏం లేదానా? నిన్ను చేసుకుని ఇంత ఊరు చేసుకున్నట్టయితే నా బతుకో. నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడుకో. ఏందే నోరు మూసుకునేది? అత్తకు నేర్పుతాను నువ్వు. అత్తకి ఇంట్లో ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావు కదా. నీ ఖాళీగా ఉన్నా బిడ్డ. నా కోడలు ఖాళీగా ఉన్నదట. టిక్కు 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 ఓపగలను. ఏమే సరోజా చెప్పవే. నిన్న ఇవాళ చెప్తానా? నిన్ను నా దండలు పంపినా మీ అయ్యా. నువ్వు బిందుతో పడతావు కదా, లేకపోతే నేను పడతాను. నీ మొక్కల టుయ్ ఏంటి టూ ఏంటి? టుయ్ అంటే బీఫ్లు ఎత్తారు కదా, ఎడిటింగ్ వేయకపోతే ఎట్లా? అది నేను వేస్తానే, నీ నోట్లో టుయ్. అయ్యో నీ కడుపులో టుయ్, నీ టుయ్లో టుయ్, అయ్యో నీ టుయ్ కడుపులో టుయ్, టుయ్ 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 నీ టాపిక్ ని ఎవరిస్తారు? అబ్బాయిలను తాగితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, దునియా మొత్తం అందరికీ తెలుసు. అదే అమ్మాయిలు తాగితే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటది? ఓకే, ఈ టైం స్టార్ట్స్ నా అమ్మాయిలు. రెడీ 1 2 3 మనం 3 లోకి వెళ్దామా? 3 కాదు 4 కూడా వెళ్దాము. సుచి
ఏ రుచి హాయ్ ఏంటి ఇంత లేట్ చేసావు? అంటే నేను వస్తుంటే ట్రాఫిక్ ఎక్కువైంది. సరే కానీ ఇలా రాగాని 2 బూరెలు తెస్తా. మరి నీకు 2 బీర్లు అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో హాట్ కూడా ఉంది. హాట్ వద్దు. హాట్ వద్దా? అయితే వైన్ ఫైన్. ఎటు వెళ్తున్నావు? ఎటే ఓపెనర్ తేవడానికి వెళ్తా. పిచ్చిదానా, మన ఏమైనా జెంట్సా లేడీస్? అవునే, ఈ జెంట్స్ అంటే ఇలా 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 ఏదో మొక్కుతుంటారు ఏంటి? వాళ్ళకేం బ్యాడ్ ఫెలోస్ ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే నేను నీకు మొక్కుతాను, నాకు మొక్కు. అలాగే సుచి, ఏ నాకు ఎక్కేసింది. మనం మగపిల్లలం కాదు, ఆడపిల్లలం కదా. ఓకే ఓకే, మనం కూడా చేంజ్ చేద్దాం. నాకు ఎక్కేసాడు. నాకు ఎక్కేసింది. నాకు ఇక్కడ అక్కడ అక్కడ అంతటా ఎక్కేసింది. నాకు కూడా ఎక్కడ పడితే అక్కడే ఎక్కేస్తుంది. కానీ ఈ మందు మొగాలు ఒకటైపోయినాయి. ఏ మందు మొగాలు ఉన్నంతసేపు ఎక్కి చెల్లిపోతారు. నేను ఈ మందులను వదలను, మొగాన్ని వదలను. ఐ లవ్ బాయ్స్. నేను వెళ్ళిపోతా గెటప్ సీన్ దగ్గరికి. మన పటా స్టేజ్ మీదకి ఇప్పుడు ఆటోలో గెటప్ సీన్ కూర్చొని రాబోతున్నాడంట. ఎస్, మీకు అర్థమైపోయిందని నాకు తెలుసు. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ గెటప్ సీను. హాయ్ హాయ్ హాయ్. హలో 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 హలో. అసలు బస్ లో జర్నీ లాగుంటే సరదాగా చూద్దామండి. మనం బస్ లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు చూస్తామండి. ఒక బస్ లో ఎరుపప్పు కొత్తగా ఎక్కాడు. ఆ ఎరుపప్పు వీడు అనమాట, కండక్టర్ నేను. టికెట్ లేదండి, నా దగ్గర తీసుకో. టికెట్ తీసుకో బాబు. వద్దండి. వద్దంటే టికెట్ తీసుకోవాలి. వద్దొద్దు. ఎందుకు తీసుకో? మా నాన్నగారు పరిచయం లేని దగ్గర ఏం తీసుకొద్దన్నారండి. వారా బాబా, తినుబంటారా తినొద్దంటారా, విషం కలిసి చంపేస్తారని. తీసుకోవచ్చురా టికెట్ తీసుకో. ఏంటిది బాబు టికెట్ ఇచ్చేంట్రా? సారీ, ఆడ మర్చిపోయి. ఇప్పుడు ఈ బస్సు సికింద్రాబాద్ వెళ్తుందండి. వెళ్తుంది. సికింద్రాబాద్ వెళ్తుందా? వెళ్తుంది. ప్యారడైజ్ వెళ్తుందండి. అదేంటండి ఇల్లు దారిలో కదా ప్యారడైజ్. తెలిసింది కడిగా, మరి తెలిసింది కడిగా. డబ్బులు ఇస్తా. టికెట్ ఎంత ఇచ్చారా? 100. 10 ఇచ్చి 100 అంటుంట్రా. మరి చూసాడు మీరు 5 కొడితే చూసాడు. సరే 11 రూపాయలు. ప్యారడైజ్ 11. చిల్లర లేదు. ఏ తక్కువ టికెట్ ఇచ్చండి. ఇది ఆసారం సేల్ అనుకున్నట్టు తక్కువ ఇచ్చాడు. ఆఫర్లు పెట్టాను టికెట్లు ఏమైనా చెప్పు కొడతాను. దింపేస్తాను. ఇక్కడ ఇవ్వు. రూపాయలు లేదు సార్. ఇక్కడ దింపరా, ఇక్కడ దింపో. కొంతమంది చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో గొడవలు పెట్టుకుని బస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వచ్చి ఇంట్లో మామూలు గొడవలు, ఆ గొడవ అంతా ఈ బస్సులో చూపిస్తూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ కూర్చున్నాడు. ఆ కోపం. ఇదే ఫ్రస్ట్రేషన్ లో బస్ స్టాప్ వచ్చి బస్సు ఆగింది. సో ఎక్కొచ్చు కదా, కాలేజ్ స్టూడెంట్ నేను. మనలో బస్సు అయితే ఎక్కరు కదా, కొంచెం అలా ముందుకెళ్తే అమ్మాయి కోసం హాయ్ చెప్పి సరే బస్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోతుంది. ఆడు చిరాకులో ఉన్నాడు. బస్ బాగా ముందుకెళ్ళింది. 50 స్పీడ్ వెళ్తుంది. అప్పుడు ఎక్కి అలాగా హ్యాంగింగ్ చేస్తా కదండి, అమ్మాయికి సైడ్ కొడుతుంది. ఆడు మిర్రలోంచి ఈడు చూసాడు. ఈడు అప్పటికే ఫుల్ ఆత్మనచ్చగా ఆపుతాగా. ఏ పోయాక ఇంట్లో చెప్పొచ్చావా? మీ ఇంట్లో ఎందుకు చెప్తానండి? సో బస్సులో ఎక్కే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా. సో ఈ అమ్మాయి ఏంటంటే ఎవరిని చిన్న అలా అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది. చాలా ఇలా చూస్తుంది అనమాట. మొత్తం ప్రపంచాన్ని మొత్తం కొరిగేసినట్టు. అమ్మాయి కొంచెం స్ట్రిక్ట్ మాట. సో నాలాంటి అబ్బాయి పక్కన నుంచి అమ్మాయి ఇలా ఒక రాడు పట్టుకున్నామండి. సో నాలుగు అయితే ఖాళీ గురుగుడు అండి. ఆ చిట్టిన తీసి ఇలా గోగుతుంటాడు. హలో, హోల్డ్ యువర్ టంగ్. చెయ్యొద్దు, హోల్డ్ యువర్ టంగ్ అన్న. సరే ఈడ ఇంకా ఊరుకుంటాడా? ఇలా చూసి అనుకోకుండా ఇలా చేస్తాడు.
అక్కతో వెళ్ళారు ఇంట్లో కాలేజ్కి వెళ్ళారండి. సో నెక్స్ట్ బస్ స్టాండ్ లో ఇంకో అమ్మాయి ఎక్కింది. ఈ అమ్మాయికి ఏంటంటే ఒక అబ్బాయిని అలా ఈ రోజున టచ్ చేసి వెళ్దాం, లోపల బాగుంటది అమ్మాయికి. చూడండి బస్ డ్రైవర్ అలా వెళ్ళాడు బ్రేక్ వేసాడు. సారీ అండి. మళ్ళీ అమ్మాయి వెయిటింగ్, స్పీడ్ బ్రేక్ ఎప్పుడు వద్దా అని. రాదు. వచ్చేస్తుంది. సారీ అండి, చూసుకోలేదు. చూసుకోవాలి కదండి. చూసుకొని యాక్ట్ చేసుకున్నాం కదండి. సో ఇదే బస్ స్టాండ్ లో హైదరాబాద్ నుంచి రాజులు వెళ్తుంది బస్సు ఒకటి. నైట్ జర్నీ, పడుకున్నారు. బస్సులో చాలా మంది పడుకుని పోతారండి. వీళ్ళతో పాటు పక్కన కూడా జారిపడిపోతుంటారు. చూడండి, నేను చాలా సిన్సియర్ గా వర్క్ లో ఏదో సెల్ ఆడుకుంటున్నాను. వీడు హలో మాస్టారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. కొంచెం చూసి పడుకోండి సార్. బాగా నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత వీడికి చిన్న సౌండ్ వినిపించిన ఏమని చాలా భయంతో ఆయన దాంట్లో చదువు మరి కూర్చుంటారు అన్నమాట. ఆడు భయం ఎలా ఉంటుందంటే అబ్బాయిలు ఎక్కుతారు, అమ్మాయిలు కూడా ఎక్కుతారండి. ఒక్కోసారి మన రచ్చరవాళ్ళు కూడా ఎక్కుతారండి. అంటే నీకు అబ్బాయి గురించి చెప్పట్లేదు, కొంచెం గే టైప్ లో. అంటే వాళ్ళు గే అని మనకి ఎవరికి తెలియదు. సరే నేను బస్సులో కూర్చున్నాను, నేను ఎక్కాను. వచ్చి ఎక్కాడు. చూడడానికి అబ్బాయిలో ఉంటాడు. హలో అండి. హాయ్ అండి. బస్ ఎక్కడ వరకు వెళ్తుందండి? ఇది చాలా దూరం వెళ్తుందండి, నాకు తెలియదు. టికెట్ తీసుకున్నారా? తీసుకున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? నేనండి ఇలా చేస్తే తీసేస్తుంటాను. కాదండి, నేను లాస్ట్ టైం ఇదే బస్ ఎక్కాను, మీరు కనిపించలేదు. మీరు ఇప్పుడు ఏ బస్ ఎక్కితే చెప్పండి, ఇప్పుడు కనిపించాను. సార్ మాస్టర్ కొంచెం ఏం చేస్తున్నారు మీరు? నేను లెక్చర్ గా చేస్తున్నానండి. అక్కడ కాదు, ఇక్కడ ఏం చేస్తున్నారన్న? ఓ అదే డిఫాల్ట్ అండి, కొంచెం ఏం లేదు. సో అలా కూర్చుంటే ఇలా నిద్రలో కొంచెం ఇలా ఇలాగానే నిద్రలోకి వెళ్ళాడు. వీడు ఖాళీగా ఉంటాడా? ఉన్నాడా? నేను నిద్రలోకి వెళ్తే నా మీదకి వెళ్తాడు. పక్క నుంచి ఎవరో చూస్తున్నాడు, రత్నాలు అంటాడు. అది చూడండి, స్టాప్ వచ్చి ఉంటుంది మీదే. అడిగితే పెట్టేవాడు కదా, ఎందుకలాగా? సూపర్ టాపిక్ ఇవ్వాలి, ఎవరిస్తున్నారు? మై నేమ్ ఇస్ కార్తికేయని. మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్. ఇప్పటి వరకు డైలాగ్స్ తో మమ్మల్ని బాగా నవ్వించారు కదా, ఏవైనా డిఫరెంట్ థింగ్స్ తో వస్తువులతో సౌండ్స్ చేసి నవ్వించరా? ఓకే, your time starts now. మన ఆర్పి పిలుద్దాం. ఆర్పి. మన రేర్ గా వింటామండి. మనం బోర్ వేస్తాం తెలుసుకోండి. ఆ బోర్ పడినప్పుడు ఆ మిషన్ సౌండ్ చేస్తుంది కదా, ఆ సౌండ్. ఇంట్లో మేకలు కొడుతున్న డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, ట్రర్ మంది తిరిగేది. ఆ మిషన్ సౌండ్ విచిత్రంగా చేస్తుంటాడండి. అది చూసే మీకోసం తెప్పించాం మనం చాలా దూరం నుంచి, తగిలిపోరా చేసి. ఇది యాక్చువల్ గా కర్రలు కట్ చేసేది, మన గోడలకి బెజ్జలు పెట్టేది ఉంటది కదా మిషన్, అది మిషన్ అనమాట. ఎప్పుడు కనబెట్టండి. ఎందుకు అయిపోయా? ప్రశ్న పని చేస్తున్నాడు. స్విచ్ ఆపేసాను, అక్కడ అలా వస్తుంది సౌండ్. ఇప్పుడు హోల్, ఇప్పుడు హోలు. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ డ్రిల్లింగ్ కొట్టేటప్పుడు చిన్న కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ కొట్టిన మెషిన్ పడేస్తాం, అది ఇలా ఇలా తిరిగిపోతుంది. అది ఎలా ఉంటే చూద్దాం సరే.
చాలా చచ్చిపోతాడు వాడు. మన పటాస్ రాబోతున్న నెక్స్ట్ సూపర్ కాంబినేషన్ ఇస్ రాకింగ్ రాకేష్ అండ్ మిర్చి మూర్తి. లెట్స్ వెల్కమ్ దెమ్. మూతానా ఏ మూతానా అరే ఎక్కడ దాకా మూతానా మిర్చి 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 దొండ పంటలు ఎక్కువ నువ్వు మిర్చి ఏందా నువ్వు అందరు ఇక్కడ మిర్చి అనుకుంటున్నారు. ఏం చెప్పు? మూతానా మూతానా నువ్వే కదా. మూతానా మూతానా కాదురా, మూర్తన్నా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? అనా ఇప్పుడు ఈరోజు ఆధారం కాదానా? ఆధారం కదన్నా ఆధారం. ఆధారం కాదు, ఆదివారం అది. ఏనా ఇందాక నుంచి నాతో మాట్లాడకుండా ఒకటే నొత్తుతాను పలకని పట్టుకొని. ఇది సెల్ ఫోన్ రా అనా తర్వాత అనుకుంటాను అన్న అమ్మతోడు సెల్ ఫోన్ అంటే ఎంత ఉంటుంది అన్నా ఇంత బుట్ట అంత ఉంటుంది. మీదేమో పలక లెక్క షాట లెక్క గీతున్నది. సెల్ ఫోన్ లో ఫేస్బుక్ చూస్తున్నా. ఫేస్బుక్ నాకు పని చేయన్నా చెప్పు. అయితే వెంటనే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చినావు అనుకుని కోళ్ళ ఫామ్ పెట్టుకుంటానా. రెస్పెక్ట్ ఏంది రా, దండం పెడతా. ఎవరు అక్కే నువ్వు అక్క నువ్వు ఫేస్బుక్ బాగా వాడతావు కదా. రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెడితే నువ్వు కన్ఫర్మ్ చేస్తావు అంతే కదా. నేను కోళ్ళ ఫామ్ పెట్టుకుంటానా అన్నా. నీకు ఇంకో విషయం చెప్పనా అన్నా, నన్ను అయితే మా ఊళ్ళో నన్ను 23 మంది పొట్టు పొట్టు కొట్టినా. 23 మంది ఎందుకు కొట్టారు? మాకు మస్తు సమ్మగైనా. ఓహో లైక్లు కొట్టారా? ఒక రైట్ రా, ఒక సెల్ఫీ తీసుకున్నారా? ఏందన్నా సెల్ఫీ అంటే ఏందన్నా? మనం తీసుకోవడం రా. సెల్ఫ్ అంటే ఇట్లా పెట్టుకొని ఎట్లా పెట్టుకోవాలి? ఇద్దరు కనబడుతున్నా ఒకసారి ఇద్దరు నా ఫోన్ అది సెల్ఫ్ అంటే అది ఇలా తీసుకోవాలి అన్న అంటారా అన్న. ఇప్పుడు పైన తీసిన కింద ఇప్పుడు నువ్వేమో ఆడోళ్ళ దిక్కుపో, నేనేమో మొగోళ్ళ దిక్కుపోతా. నన్ను ఆడ దిక్కుపోమన్నా. నువ్వు అదే టైప్ కదా. నువ్వు కనుక ఆడోళ్ళ దిక్కు పోయినావు అనుకో, ఎవరు ఫేస్బుక్ ఎక్కువ ఆడతాలో ముఖ పుస్తకం తెలిసిపోతా. నువ్వేమో అమ్మ నన్నే చూస్తాను. నా పెళ్ళైందని చెప్పినా ఎందుకట్ట చూస్తాను? నీకు 2 పెళ్ళి తెలుసు, అందరికి తెలుసు, నో ప్రాబ్లం. అయితే నువ్వు అటు పోనా, నేను ఇటు పోతా. ఒక పొరగాల పట్టి నేను ఉంటా, ఆడ పొరపల్లి నువ్వు ఉండు. ఫేస్బుక్ ఏంటో చెప్పు. నేను వస్తున్నా అక్కడికి. ఈ రోజు నా పుట్టినరోజు అని పెడతానా. ఎన్ని లైకులు వస్తాయి, ఎన్ని సిమెంట్లు వస్తాయి, ఎన్ని గ్రానైట్లు వస్తాయి. ఈ రోజు నా పుట్టినరోజు అది పెట్టినా. వచ్చినాయా రేకులు? రాలేదనా. డబ్బాలు రాలేదనా. పొక్కిలిళ్ళు రాలేదనా. నేను పెడతాను. మై నేమ్ ఇస్ సుజాత. టుమారో మై పప్పీ బర్త్డే. పప్పి అంటే ఏందానా? కుక్క పిల్లనా? చూడు 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 ఏమైనా వచ్చింది కామెంట్లు? వచ్చే మంది ఇచ్చిండు, రవాన్ని ఇచ్చిండు, శ్రీముఖ్ ఇచ్చిండు, అందరు ఇచ్చారు. అంటే నా పుట్టినరోజు అంటే ఒక్కరు బెటర్ గానీ రేపు విష్ చేద్దామని పర్సనల్. ఇప్పుడు నాకు వస్తాయి కామెంట్లు, చూడు నాకు వస్తాయి. చూపించు. నేను సూసైడ్ చేసుకుంటానా, నేను చచ్చిపోతానా, నాకు ఈ ప్రపంచం వద్దు, బాయ్ నేను చచ్చిపోతానా. ఇప్పుడు వస్తాయి లైక్. చూడు వచ్చిందా? రాలేదానా. రేకులు వత్తలేవనా. డబ్బాలు వత్తలేవనా. సిమెంట్ వాళ్ళ మీద మన్ను కూడా ఒక్కడు పెడతలేడన్నా. ఇప్పుడు నేను చూపించనా? నాకు జలుబైంది, ఐ ఫీల్ సిక్. ఇక్కడ చూడు, లైకులు చూస్తావా? జలుబు తగ్గాలంటే వానలో వెళ్ళకమ్మా అని రాశాడు, అర్థమైందా? అన్నా ఇది మస్తు మోసం కదా అన్న. మొగలమై ఉండి చచ్చిపోతానం పెడతా అంటే ఒక్కడు పెట్టాడు, ఆడపిల్ల ఉండి తలకన. రాకేష్ నీకు ఫేస్బుక్ లో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తుందా? నువ్వు క్రియేట్ చేస్తావా? నేను క్రియేట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది, నువ్వేం చేస్తే ఓపెన్ అవుతుంది.
టాపిక్ ఎవరిస్తారు? మనుషులు జంతువులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో చూపించండి. థ్యాంక్ యూ జిన్ను, థ్యాంక్ యూ. స్వీట్ లేవనిరా, చుచ్చుపోసావా? అయ్యో. బిస్కెట్ తింటావా, పాలు తాగుతావా? ఓకే ఓకే నాన్న, దోస్ క్యూట్ నాన్న. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం నాన్న, మనం వాకింగ్కి వెళ్దాం. రాధా ప్లీజ్ కమాన్. ఏ కమాన్ డాగీ. రవి రవి చుచ్చులు. అప్పారావు గారు, భయపడుతుందండి మిమ్మల్ని చూస్తే. పిల్లి పిల్లి. ఓ పాలు తాగుతున్నా. మీగడ తింటావా? బాబాయ్ మళ్ళీ ఫస్ట్ రవి దగ్గరికి. నానా అమెరికాలో పెద్ద పెద్ద బొచ్చుకో పిల్లలు ఉంటాయే, ఆ టైప్ లో బొచ్చు పిల్ల అనమాట. చాలు చాలు.